నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గుడ్ మార్నింగ్ తెనాలికి వెరీ గుడ్ అంటున్న ప్రజలు సమస్యల పరిష్కారంలో ముందడుగులో ఉన్న అధికార యంత్రాంగం ఎమ్మెల్యే వెల్లడి ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బడికి చేరిన అనాథ పిల్లలు వీధి అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేసిన టీఎస్పీ శ్రీలక్ష్మి వైఎస్ఆర్ నవశకం రాష్ట్రానికే నవశకమన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని సమగ్ర సమాచార సేకరణలో వాలంటీర్లు కీలకమంటూ వెల్లడి ప్రజలు తమ సమస్యలు చెబితే వెంటనే పరిష్కరిస్తారన్న నమ్మకం ప్రజల్లో కలగటం వల్ల వార్డు పర్యటన చేపట్టిన తనకు ప్రజలు తమ సమస్యలు చెప్పటంలో ముందుకు రావటం చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. గుడ్ మార్నింగ్ తెనాలి అనే కార్యక్రమం 13వ వార్డులో జరిగింది. పట్టణంలోని 13వ వార్డులోని పాత డిపో నుండి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేపట్టిన గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ప్రతి వీధిలో ఎమ్మెల్యే చేపట్టిన పర్యటనకు చిన్న చిన్న సమస్యలు మినహా పరిష్కరించలేదనే సమస్య ఏదీ రాకపోవటం ఎమ్మెల్యేని ఆనందపరిచింది. రోడ్ల అభివృద్ధికి సంబంధించి కొందరు విజ్ఞప్తి చేస్తే మరికొందరు డ్రైనేజీ సమస్యపై పలు చోట్ల ఫిర్యాదు చేశారు. అలాగే నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నివేశన స్థలం ఇస్తామన్న సంకేతాలు అందటంతో వారు తమ సంతోషాన్ని ఎమ్మెల్యేతో పంచుకున్నారు. కొంతమంది అయితే ఇంకా తమ అర్జీలు ఆన్లైన్ అవ్వలేదని అధికారులు చెప్తున్నారని చెప్పగానే అక్కడికక్కడే అధికారులకు చెప్పి వారి సమస్యను పరిష్కరించడం జరుగుతూ ఉండటంతో ఎమ్మెల్యే పర్యటనకు ప్రజల నుండి కూడా మంచి స్పందన చూపించారు. 13వ వార్డులో తిరిగిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ప్రజల నుండి ఎక్కువ సమస్యలు రాకపోవడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. సైనికుడే కదిగో ఒక సేవకుడై కదిగో జననాయకుడే కదిగో పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడిందని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడటం, అర్హత ఉన్న వారికే సంక్షేమ ఫలాలు అందించే దిశగా చర్యలు తీసుకోవడంతో ప్రజల్లో ఒక భరోసా ప్రభుత్వంపై ఏర్పడిందని చెప్పారు. గత 2 రోజుల్లో పర్యటన చేసిన వార్డుల్లో ఆయా వార్డుల్లోని ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తుల మేరకు అధికారులు వెంటనే ఎస్టిమేషన్ వేశారని చెప్పారు. దీనికి 71,25,000 ఖర్చు కానున్నాయని, దీనిని వెంటనే నెరవేర్చేందుకు మొదటి ప్రాముఖ్యతను ఇవ్వటం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. పబ్లిక్ వార్డులో ఉండే జనం ఎమ్మెల్యే అధికారులు వస్తున్నారు అన్నప్పుడు తప్పకుండా సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకొద్దాం, సమస్య సాల్వ్ అవుతుంది అన్న నమ్మకం. అలాగే ఏదైతే గ్రామ సభలో వార్డు సభలో జరిపినప్పుడు వాళ్ళు సమస్యలు మాకు చెప్పారో ఆ సమస్యల మీద తెనాలి మున్సిపాలిటీలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పోలీసు కానీ స్పందించిన తీరు ఈరోజు చూసే నిన్న మొన్న జరిగిన 2 వార్డులకు సంబంధించి ఈరోజు 71,75,000 రూపాయలు పబ్లిక్ నుంచి చూపించిన వర్క్ ఎస్టిమేట్ వాళ్ళు కోరిన వార్డుల్లో ఇదిగో మాకు ఇక్కడ కావాలి అని తప్పకుండా ఈ ప్రయారిటీ ఇచ్చి అలకేట్ చేయటం కూడా జరుగుతుంది. నేను స్పష్టంగా చెబుతా ఉండా, గ్రామ సభల ద్వారా వార్డు పర్యటనల ద్వారా మా యొక్క ఇంటెన్షన్ ప్రజలకు మేలు చేయటం.
సాధ్యమైనంత వరకు ప్రజలకి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉండి మన సమస్య మీద, మన కష్టం మీద ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే, ఈ ముఖ్యమంత్రి మనకు అండగా ఉంటాడు, మనకు భరోసాగా ఉంటాడు అన్న ప్రజల యొక్క నమ్మకాన్ని ఎక్కడా కూడా ఇచ్చేయకుండా దాన్ని కాపాడుకుంటా, అట్ ది సేమ్ టైం వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం, ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమాన్ని అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి తీసుకెళ్లే దాంట్లో ఎక్కడా కూడా ఏ చిన్న పొరపాటు జరగకుండా చూడటం. అందుకే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే వస్తున్నాడు అనగానే ప్రజల్లో ఒక నమ్మకం, ఓ భరోసా. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా నాకు ఇల్లు ఇస్తున్నాడు, అయ్యా ఇదిగో నాకు ఎలిజిబుల్ ఉంది, నాకు ఎలిజిబుల్లో వచ్చింది అని సంతోషపడతా ఉన్నారు. ఎమ్మెల్యే గారి చెబితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంలో ఎక్కడైనా కానీ అర్హత ఉండి రాకపోతే వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా చెబుతూ ఉండా, ఈరోజు ప్రజల యొక్క స్పందన, ప్రజలు ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్న హోప్కి. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర మాట్లాడుతూ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. నిధులు కేటాయించి చేపట్టే పనులు ప్రయారిటీ ప్రకారం చేపట్టడం జరుగుతుందని డి రవీంద్ర తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా నమోదు చేసుకోవడం, ఇమీడియట్గా పరిష్కారం అయ్యేటైతే వెంటనే పరిష్కరించడం జరుగుతూ ఉంది. ఈ రోజుకి ఇప్పటివరకు జరిగిన 11-12 వార్డుల్లో జరిగినటువంటి కూడా ఏదైతే మేజర్ వర్క్స్ టేకప్ చేయాలో అటన్నిటిని కూడా ఎస్టిమేట్ తయారు చేశాం. దానిలో కూడా మనం ఎస్టిమేట్ తయారు చేసి గౌరవ శాసనసభ్యుల సూచన మేరకు వాటిని టాప్ ప్రయారిటీలో తీసుకుని పనులు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా స్పందన అయితే విపరీతంగా ఉంది. ప్రజల నుంచి వాళ్ళ సమస్యలు కూడా, మేజర్ కంప్లైంట్స్ అన్ని కూడా నోట్ చేసుకుని వాటిని పరిష్కరించడానికి చర్యలు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, డిఈ నాగేశ్వరరావు, ఏఈ నాగభూషణం, సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ అనిల్, ఎంహెచ్ఓ డాక్టర్ బి వెంకటరమణ తదితర అధికారులతో పాటు వైసీపీ నాయకులు పిల్లి వీరయ్య, కుర్రా శ్రీను, షరీఫు, ధరణికోట మల్లేశ్వరరావు, అజిత్, ఆనంద్, రాజు, పిల్లి ప్రేమ్రాజ్, బడుగు బుజ్జుబాబు, జాలాది కృష్ణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డీఎస్పీ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. తెనాలి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ అధ్యక్షతన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ పురవీధుల్లో తిరుగుతున్న పిల్లలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని పాఠశాలలో చేర్పించే బాధ్యత ఐసీడీఎస్ అధికారులకు అప్పగించినట్లు ఆమె తెలియజేశారు. అదేవిధంగా చదువుకోవాల్సిన పిల్లలను వారి తల్లిదండ్రులు పనులకు పంపుతూ పిల్లల యొక్క జీవితాలను పాడు చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. మైనర్ బాల బాలికలను షాపుల్లో పనికి తీసుకోవటం చట్టరీత్యా నేరమని డీఎస్పీ శ్రీలక్ష్మి తెలియజేశారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి కూడా ఉదయం 4:30, 5 o'clock నుంచే ఫీల్డ్ మీదకి వెళ్ళిపోయి ఈ వేగబాండ్స్ పిల్లల్ని కానీ లేదంటే ఎక్కడైనా షాప్స్లో కానీ అలా లేబర్ బిలో 21 years పనిచేస్తున్న పిల్లలు కానీ లేదంటే అమ్మ నాన్న లేని వాళ్ళని వీళ్ళందరినీ కూడా పికప్ చేశారు. వీళ్ళు మొత్తం ఇప్పటి వరకు నడిచిన ఆపరేషన్ ముస్కాన్లో 24 మంది పిల్లల్ని పికప్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి మన కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వీళ్ళందరినీ అప్పచెప్పడం జరుగుతుంది. తరువాత రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనేది అంతా కూడాను మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ చూసుకుంటాయి. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున టోటల్ తెనాలి సబ్ డివిజన్లో 17 టీమ్స్కి అధ్యక్షత వహించిన మన సిఐస్ కానీ ఎస్ఐస్ కానీ చాలా బాగా వర్కౌట్ చేశారని మా జిల్లా ఎస్పీ గారు కూడా వాళ్ళని అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈ టీమ్ వర్క్లో పాల్గొన్నటువంటి అదర్ డిపార్ట్మెంట్స్, ఎన్జిఓస్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. అనంతరం పిల్లలకు డీఎస్పీ శ్రీలక్ష్మి దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కె సుచిత్ర, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల ద్వారా అందించే సంక్షేమ ఫలాలకి వాలంటీర్లు ఇచ్చే సర్వే ఆధారమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వైఎస్ఆర్ నవశకంపై వాలంటీర్లకు జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతి ఇంటి నుండి సమగ్ర సమాచారాన్ని తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ నవశకం కార్యక్రమం రాష్ట్ర దిశ దశ మారుస్తుందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వార్డు వాలంటీర్లకు వైఎస్ఆర్ నవశకంపై నిర్వహించిన వర్క్ షాప్కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే రేషన్ కార్డులు, పెన్షన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, విద్యా దీవెన, అలాగే ఆర్థిక సహాయాన్ని అందించే పథకాల ఫలాలు అసలైన లబ్ధిదారులకు అందించేందుకు చేపట్టే సర్వే పారదర్శకంగా ఉండాలని అన్నారు. వైఎస్ఆర్ నవశకం రాష్ట్రానికి నవశకం అవ్వాలని, దేశానికి ఆదర్శం కావాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఒక్క వాలంటీర్ నిబద్ధతతో సర్వే చేయాలని, మీరు తీసుకున్న డేటాని ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులకు ఇవ్వాలని ఆదేశించారు. అధికారులకు తప్ప ఇతరులకు ఇస్తే మీ ఉద్యోగాలు ఉండవని కూడా ఎమ్మెల్యే హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన ప్రజా సాధికారత సర్వే తప్పుల తడకగా చేశారని, జన్మభూమి కమిటీలు కొందరు సర్వేపై చూపించిన ప్రభావంతో పథకాల ఫలాలు కొందరికే అందాయని చెబుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అంతా లబ్ధిదారుని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందాలన్న దిశగా చేపడుతున్నారని పేర్కొన్నారు. వాలంటీర్లు చేపట్టే సర్వేలో లొసుగులకు తావిస్తే క్షమించేది లేదని, మీరు చేసే సమాచార సేకరణపై ప్రభుత్వ అధికార యంత్రాంగం పర్యవేక్షణ ఉంటుందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెబుతూ వైఎస్ఆర్ నవశకానికి మీరే పునాదులంటూ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన ఈ దేశంలో ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన పరిపాలన లాగా దేశవ్యాప్తంగా ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రకంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం వాలంటరీ వ్యవస్థ ఉపయోగపడుతున్నది అనేది దేశవ్యాప్తంగా తెలియజేసే విధంగా వైఎస్ఆర్ నవశకానికి నాంది పలకడం జరుగుతూ ఉంది. ఈ వైఎస్ఆర్ నవశకం ద్వారా మనం కొత్త సిస్టమ్ను దాన్ని తీసుకొస్తున్నాం. ప్రభుత్వం ఇంతకుముందు రేషన్ కార్డే అన్నిటికీ ప్రామాణికం. ఆ రేషన్ కార్డు కోసమే ప్రజలు అనేక విభాగాలకి తిరుగుతా రేషన్ కార్డు ఉంటే చాలు అని ఉన్న సందర్భం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమం పారదర్శకంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని, దానికోసమే రేషన్ కార్డుని సపరేట్గా, అలాగే పెన్షన్ కార్డుని సపరేట్గా, అలాగే ఆరోగ్యశ్రీ కార్డుని సపరేట్గా, అలాగే విద్యా దీవెన కార్డుని, ఈ 4 రకాల కార్డుల్ని ఇవ్వబోతా ఉంది. మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు మాట్లాడుతూ వాలంటీర్లు సమగ్ర సమాచారాన్ని తీసుకోవటంలో బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. మీరు తీసుకునే సమాచారం ఖచ్చితంగా ఉండాలని, ఏదైతే సమాచారం కావాలో అంతవరకే తీసుకోవాలని చెప్పారు. ప్రతి స్కీమ్కి విడివిడిగా కార్డులు ఇస్తారని, అందుకోసమే సర్వే చేయటం జరుగుతుందని వాలంటీర్లు చెప్పాలని సూచించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం వెంటనే అధికారులకు ఇవ్వాలని కమిషనర్ జస్వంతరావు తెలిపారు. ఆ సంబంధం ఎక్కడ కూడా డేటా తప్పు జరగడానికి వీలు లేదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే గవర్నమెంట్ మనకి పూర్తిగా ప్రజల్ని అందరికీ బెనిఫిట్స్ అందాలన్న ఉద్దేశంతో ఈ సర్వే స్టార్ట్ చేస్తున్నారు. ఈ సర్వే కనుక మనం చేస్తే భవిష్యత్తులో నాకు తెలిసి ఇంకా సర్వే ఏమి ఉండదు. ఇది కనుక ఈ డేటాని మనం కలెక్ట్ చేస్తే రాబోయే రోజున ఆఫీసులో కూర్చొని కూడా మనం ఇన్ఫర్మేషన్ మన దగ్గరే ఉంటుంది. కాబట్టి వార్డు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం పేషెన్సీగా వెళ్ళినాక గొడవ పెట్టకండి. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఇవ్వకపోతే కొంచెం అడగండి. ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడు మైకుల ద్వారా కూడా 2 ఆటోల ద్వారా కూడా పబ్లిష్ చేస్తాం. మా వార్డు వాలంటీర్స్ వస్తున్నారు, మీ ఇంటికి వస్తారు, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వండి అన్న విధంగా మేము పంపిస్తాము. ప్రెస్ కూడా ఇస్తాము. అలాగే సిటీ కేబుల్ ద్వారా కానీ వేరే ఛానల్స్ ద్వారా కూడా మేము చెప్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎట్లు చెప్తారు కాబట్టి ఇదంతా పబ్లిసిటీ అయిపోతుంది, పెద్ద ఇష్యూ కాదు.
నా తప్పు లేకుండా కూడా నేను 2 మైకుల ద్వారా ఆటోల ద్వారా రేపు మార్నింగే. తదనంతరం వాలంటీర్లకు ప్రజల నుండి సమాచారం సేకరించే విధానంపై స్లైడ్స్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర, వైసీపీ నాయకులు తాడివేన రమేష్, కటారి హరీష్, దుబాయ్ బాబు, ఏలూరు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాస దీపోత్సవాన్ని పురస్కరించుకుని శశి గ్రూప్ నిర్వహణలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 1108 మంది పుణ్యవతుల చేత కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శశి గ్రూప్ అధినేత ఉప్పల వరదరాజులు తెలిపారు. కార్తీక దీపోత్సవాన్ని అందరూ తిలకించాలని కోరారు. పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీన కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శశి గ్రూప్ అధినేత ఉప్పల వరదరాజులు అన్నారు. దీనిలో 1108 మంది పుణ్యవతులు పాల్గొంటారని చెబుతూ దీపోత్సవంలో కేవలం మహిళలు ఒక్కరే ఉండాలని చెప్పారు. దీపోత్సవాన్ని తిలకించడంతో పాటు స్వామివార్లను దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అధికారులు నిర్వహించనున్నారని ఉప్పల వరదరాజులు తెలిపారు. మరి శివకేశవులకి పవిత్రమైన ప్రదేశమైనటువంటి వైకుంఠపురం లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర సన్నిధిలో ఈ నెల 22వ తేదీ శుక్రవారం సాయంత్రం ఏకాదశి అయింది. సాయంత్రం 5 గంటలకు కోటి దీపోత్సవ కార్యక్రమం శశి గ్రూప్ తరఫున మరి దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో దీపం వెలిగిస్తానికి మాత్రం ఓన్లీ మహిళలే, పిల్లల్ని కూడా తీసుకురావద్దండి, మహిళలకు మాత్రమే. అది మనం 1108 మంది సహస్రం అన్నమాట. 1108 మంది ముత్తైదువులు కూర్చొని దీపాలు వెలిగించేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, చూడటానికి, అట్లాగే స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని. ఆలయ ఈవో ఎన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని వైకుంఠపురంలో జరిగే దీపోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ దీపోత్సవంలో 1108 మంది మహిళలు పాల్గొంటారని ఈవో తెలియజేశారు. ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించడం 22వ తారీఖు నాడు శుక్రవారం అనగా సాయంత్రం 5 గంటలకు ఈ దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి దీపోత్సవ కార్యక్రమం అంటే ఓన్లీ మహిళలే 1108 మంది దంపతుల మహిళల చేత ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున కార్తీక మాసం అంటే మహాపర్వదినం కాబట్టి మహాపర్వదినంలో కార్తీక దీపోత్సవం అనేది చాలా ముఖ్యమైనది. కావున ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ శశి గ్రూప్ వారు ఇక్కడ నిర్వహిస్తారు. కాబట్టి ఈ మన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శివకేశవులకి ఆధారమైనటువంటి ఈ శివ సన్నిధిలో, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి మీడియాతో మాట్లాడిన వారిలో ఆలయ ప్రధాన అర్చకులు రత్నాకరం సత్యనారాయణ గౌతమ్ తదితరులు ఉన్నారు. విజ్ఞానానికి, వినోదానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని మహిళా బాలల గ్రంథాలయంలో జరిగే గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా గ్రంథాలయ అధికారులు విద్యార్థులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. గ్రంథాలయాల్లో ఉండే పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునని ఆయన తెలిపారు. ప్రజలకు అవసరమైన విజ్ఞానాన్ని అందించేందుకే గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాల్లో ఉండే సౌకర్యాలను ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. గ్రంథాలయాల వారోత్సవాలు జరుపుకోవడానికి ప్రధాన ఉద్దేశం గ్రంథాలయ యొక్క ఇంపార్టెన్స్ని, అలాగే పుస్తక పఠనాన్ని పెంచాలి అనేది ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు ఆధునిక పోకళ్ళతో ఆధునిక యుగం అని చెప్పుకుంటూ టెక్నాలజీని అరిచేతిలో పెట్టుకొని ఎక్కువగా యువత ఫేస్బుక్లు కానీ, వాట్సాప్లు కానీ, ట్విట్టర్స్ మీద ఆధారపడతా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒకప్పుడైతే గ్రంథాలయాలు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో గ్రంథాలయాలకు వెళ్ళి అక్కడ దొరికే గొప్ప గొప్ప పుస్తకాలతో చదవటం, టైంని స్పెండ్ చేయటం అనేది ప్రతి మనిషి అలవాటు చేసుకున్న లక్షణం. ఈరోజు గ్రంథాలయాలకు వెళ్ళే వాళ్ళే లేకుండా పోతూ ఉంటారు. అలాంటిది పిల్లలకి గ్రంథాలయాలకు వెళ్ళే అలవాటుని
గ్రంథాలయాలకు వెళ్ళి పుస్తకాల్ని చదువుకునే అలవాటుని ప్రతి ఒక్కరూ నేర్పించాలన్న సదుద్దేశంతో ఈ గ్రంథాలయ వారోత్సవాల్ని దిగ్విజయంగా నడిపినందుకు అంజనీ గారిని అభినందిస్తూ, తప్పకుండా గ్రంథాలయాల వారోత్సవాలని కాకుండా గ్రంథాలయాల్లో విజిటర్స్కి ఎక్కువగా ఉండే విధంగా గ్రంథాలయాలను కూడా అప్డేట్ చేయాల్సిందిగా భావిస్తుందని చెప్పి సందర్భంగా చెబుతూ, ఎందుకంటే గ్రంథాలయాలను అప్డేట్ చేసినప్పుడే. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను ఎమ్మెల్యే అందజేసి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి కె అంజలి, సుచరిత, ధనలక్ష్మి, ఎంవి రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు. నేర ప్రవృత్తి ఆధునిక పోకడలు పోతున్న నేపథ్యంలో మహిళలు తమ రక్షణకు తైక్వాండో వంటి వాటిలో శిక్షణ పొందాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వివేకా సెంట్రల్ స్కూల్లో నిర్వహించిన మిషన్ సాహసి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలోని మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాలలో ముందుంటున్న నేపథ్యంలో మహిళలు కూడా కరాటే వంటి వాటిపై కూడా శిక్షణ పొందాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. అది కూడా విద్యార్థి దశలోనే శిక్షణ తీసుకోవటం ద్వారా వారిలో ధైర్య సాహసాలు పెరుగుతాయని చెప్పారు. మిషన్ సాహసి ద్వారా ఇటువంటి తైక్వాండో శిక్షణ ఇవ్వటం మంచి పరిణామమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. శారీరకంగా మానసికంగా నేను బలంగా ఉండాలా, ఎడ్యుకేషన్ పరంగా నేను బలంగా ఉండాలా, నాకు వచ్చే ప్రతి ఆపర్చునిటీని అందిపుచ్చుకొని నేను ఈ సమాజంలో ఎదగాలా కాదు, ఎదిగి చూపిస్తున్నారు ఈరోజు మహిళా శక్తులు. అందుకే ఒకప్పుడు మగవాడికే అని ఉన్న బోర్డులు ఈరోజు లేడీస్ అండ్ జెంట్స్ అని బోర్డులు అయిపోయినాయి. లేడీస్ ముందు వచ్చేసారు, లేడీస్ అండ్ జెంట్స్ అని బోర్డులు పెడతా ఉన్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ చూసినా కూడా ఎడ్యుకేషన్లో కూడా ప్రతి మహిళ, నేను నా అనుభవంతో చెబుతూ ఉండా, కొన్ని వేల మంది పిల్లలను చూశాను నేను. వాళ్ళల్లో యావరేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫస్ట్ క్లాసు 80% 90% ఉన్న స్టూడెంట్స్ వరకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీకో లేకపోతే ఇంజనీరింగ్కో ఫార్మసీకో ఇంకోటో చదివేప్పుడు డెఫినెట్గా ప్రతి మహిళ అట్ ది ఎండ్ ఆఫ్ ఫైనల్ ఇయర్ నేను ఈ క్యాంపస్ నుంచి ఉద్యోగంతో వెళ్ళాలని కసిగా చదివి ఉద్యోగం పొందిన వాళ్ళు నేను ఎంతోమందిని చూశాను. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నల్లబోతు వెంకట్రావు, వాసిరెడ్డి ప్రియబాంధవి, లాయర్ వాగ్దేవి, ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చల్లా కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు 1000 మంది విద్యార్థులు సామూహిక ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు అవసరమైన అక్షరాస్యతను, పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నట్లు వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున పేర్కొన్నారు. చుండూరు మండల గ్రామమైన ఎడ్లపల్లిలో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అంగన్వాడీ సెంటర్లో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపడుతున్నట్లు వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎడ్లపల్లి గ్రామంలో 11 లక్షల రూపాయలతో అంగన్వాడీ కేంద్ర భవనాన్ని నిర్మించడం జరిగిందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాసిం ఖాన్, సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి, వ్యవసాయదారుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, డ్వాక్రా మహిళల కోసం, అంగన్వాడీల కోసం, ఆశా వర్కర్ల కోసం, ఆటో సోదరుల కోసం, చదువుకునే పిల్లల కోసం ఈ రాష్ట్రంలో
ఎవరికి ఏ సహాయం జరిగితే ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందని ఒక మంచి కాన్సెప్ట్తో 19 చట్టాలు ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో తెస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం మాట్లాడటానికి ప్రతిపక్ష నాయకులకు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చివరికి ఏం చేస్తున్నారంటే మేము రాజకీయాల్లో బ్రతుకున్నామని చెప్పి ఇసుక కొరతంట. ఇసుక కొరత కాదని జగన్మోహన్ రెడ్డి. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని 23వ వార్డులో వైఎస్ఆర్ నవశకం వివరాలను తెలియజేస్తూ వార్డు సభను నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ నవశకంలో భాగంగా ఈ నెల 20 నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు వార్డు వాలంటీర్లు ప్రతి ఇంటికి వచ్చి సర్వే చేయటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందించేందుకు వైఎస్ఆర్ నవశకం ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు. పారదర్శకంగా కుల మత పార్టీలకు అతీతంగా 100% సంతృప్తి స్థాయిలో లబ్ధిదారులను ఎంపిక చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎంపికైన లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఎక్కడికి వెళ్ళినా ఈ వైట్ కార్డు ఉందా అని అడుగుతూ ఉన్నారు. ఏ సంక్షేమం కోసం వెళ్ళినా వైట్ కార్డు ఉందా అని అడుగుతూ ఉన్నారు. ఈ వైట్ కార్డు మాకు లేదు, లేదో కార్డు కోసం అప్లై చేసాం, రావటం లేదు. ఈరోజు స్పష్టంగా వైఎస్ఆర్ నవశకం ద్వారా మీకు మీ ఇంటి సమగ్ర సర్వే ద్వారా అంటే వార్డు వాలంటీర్స్ రేపటి నుంచి అంటే నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు మీ ప్రతి ఇంటికి వచ్చి మీ యొక్క యోగక్షేమాన్ని మీ యొక్క ఇంట్లో ఉన్న సంబంధించిన సమాచారాన్ని మొత్తం వాళ్ళు రాసుకుంటారు. దీని ద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి లేదా మీ ఇంట్లో ఏ సంక్షేమం కావాలి, బియ్యం కార్డు కావాలంటే బియ్యం కార్డుకి ఆ కార్డు బియ్యానికి ఉపయోగపడే విధంగా, మీ ఇంట్లో పెన్షన్ దారులు ఉంటే పెన్షన్ సపరేట్గా ఒక కార్డు, పెన్షన్ తీసుకోవడానికి ఆ కార్డు ఉపయోగపడే విధంగా ఇలా 11 కార్డులని 11 సంక్షేమ కార్యక్రమాల్ని ఐడెంటిఫై చేసి మీ యొక్క వివరాలను నమోదు చేసుకున్నాక ఈ రాష్ట్రం మొత్తం సమగ్ర సర్వే చేసి మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారానే అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజల ముందే అబ్జెక్షన్స్ అడుగుతాం. ఆ ముందు అడిగినప్పుడు మరి మీరే చెప్పవచ్చు ఇట్లా అంటే ఫలానా వ్యక్తి ఎలిజిబిలిటీ ఉన్నాడంటే మీరు లిస్టులో ఎందుకు పెట్టారు, అది డిలీట్ చేయండి అంటే ఇమీడియట్ గా వెరిఫై చేసుకుని తీస్తాం. ఒకవేళ ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మరి ఎలిజిబుల్ పర్సన్ మిస్ అయ్యారండి ఫలానా వాళ్ళు మరి దాన్ని యాక్ట్ చేయాలంటే ఎంక్వైరీ చేసి తప్పకుండా అవన్నీ కూడా యాక్ట్ చేస్తాం. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడ్ మార్నింగ్ తెనాలికి వెరీ గుడ్ అంటున్న ప్రజలు, సమస్యల పరిష్కారంలో ముందడుగులో ఉన్న అధికార యంత్రాంగం, ఎమ్మెల్యే వెల్లడి. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బడికి చేరిన అనాథ పిల్లలు, వీధి అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేసిన టీఎస్పీ శ్రీలక్ష్మి. వైఎస్ఆర్ నవశకం రాష్ట్రానికే నవశకమన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని, సమగ్ర సమాచార సేకరణలో వాలంటీర్లు కీలకమంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.